హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు బయటికెళ్ళడానికి సిద్ధమయ్యామండి. ఇలా ఆటోలో అయితే వెళ్తున్నామనమాట. ఎక్కడికి వెళ్తున్నాము? ఏం జేయడానికి వెళ్తున్నాము? అసలు ఏం చూడ్డానికి వెళ్తున్నాము? ఎలా టైం పాస్ చేయాలి? ఏంటి అనేది గూడా నాకైతే ఏవీ తెలీదు. మా వారైతే రెడీ కమ్మన్నారు. పిల్లలతో సహా రెడీ అయ్యి బయటికైతే వెళ్తున్నాము. ఎటు వెళ్తున్నామో కూడా నాకైతే అస్సలు చెప్పలేదనమాట. అలా బయటికి వెళ్తున్నాము సరదాగా. ఎందుకంటే ఇంట్లో ఉండి ఒకటే బోర్‌గా ఉందండి. ఇంకా మేము ఉండేది హైదరాబాద్‌లో కాబట్టి మాకైతే ఎటు వెళ్ళడానికి వీలుగా ఉండదండి. ఇలా బయటికి వెళ్తేనే తప్ప ఏ బంధువులు, ఏ స్నేహితులు ఇలా ఏది ఉండదనమాట. పోనీ మేమైనా వెళ్దాం అనుకుంటే పక్కన ఊరు కాదు, పొరుగు ఊరు కాదు కదండీ! ఇంకా పిల్లల స్కూల్స్ ఉంటాయి కదా! అందుకే చెప్పేసి ఇంకా వెళ్ళలేము. ఇంక తప్పదు వెళ్ళాలి ఈ అకేషన్‌కి, ఇక్కడ అటెండ్ కావాలి ఈ ఫంక్షన్‌కి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళాల్సొస్తుంది కాబట్టి వెళ్ళాలి. ఇంక మధ్యలో అయితే వెళ్ళలేము. మేమైతే మెట్రోకెళ్ళి ఇలా దిగుతున్నామనమాట. ఎక్కడికి వెళ్తున్నామో అస్సలు మా వారైతే అసలు చెప్పట్లేదు. తీసుకెళ్తున్నారు అలాగా. మెట్రో స్టేషన్ అయితే చూడండి. ఇంక మా వాడైతే ఇలా వ్యూనైతే ఆస్వాదిస్తున్నాడనమాట. ఇలా గ్లాస్‌లో ఉంచి చూస్తా ఉంటే సిటీ మొత్తం చాలా అందంగా, చాలా బాగా కనిపిస్తుంది. మా వాడికి అలా చాలా ఇష్టమనమాట. నాకు కూడా ఇష్టమే అనుకోండి. ఇంక మేమైతే అలా ముందుకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామన్నా కూడా అస్సలు చెప్పలేదు. ఇక్కడ బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి. వెళ్తూ ఉంటే అసలు పైనుంచి చాలా బాగా కనిపిస్తుంటుంది వ్యూ అయితే. అందరూ అనుకుంటూ ఉంటారు ఫంక్షన్స్‌కి అటెండ్ కావచ్చు కదా! మా ఇంటికి రావచ్చు కదా! మీరు రారు అని అనుకుంటూ ఉంటారు. మేము రావాలంటే ఇక్కడ లీవ్‌లయితే దొరకాలి కదండీ! ఎంతైనా కూడా ప్రైవేట్ జాబ్స్‌కి చాలా కష్టం అనమాట. రాలేము, వెళ్ళలేము, పోలేము. ఇంకా మేమైతే మెట్రో స్టేషన్‌లో అయితే ఉన్నాము. మేమైతే అలా వెళ్తున్నాము. మా వారు ఎంత అడిగినా కూడా ఎక్కడికి వెళ్తున్నామంటే అస్సలు చెప్పడం లేదు. ఇంకా మేమైతే అలా ముందుకు వెళ్తున్నామనమాట. ఇంట్లో లంచ్ చేసే బయలుదేరామండి. నాకైతే ఎప్పుడు సండే దొరుకుతుందా? ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అని ఉంటుందన్నమాట. ఒక్క సండే కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేనైతే ఎందుకంటే పిల్లలు, మా వారు ఇంట్లో ఉంటారు కదా! వాళ్ళతో పాటు స్పెండ్ చేయొచ్చని. కాకపోతే వీళ్ళు బయటికని పెట్టారు. ఇలా బయట తిరగడం అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే పిల్లల కోసం తప్పదు కదండీ! మా వారైతే ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇప్పటికే మా వారు చాలా లేట్ అయింది అంటున్నారు. నా వల్ల కాదండి ఇంట్లో లేట్ అయింది మాత్రం. స్కూల్లో పీటీఎం జరిగింది వైషుకి. అందువల్ల లేట్ అయిందనమాట. అప్పటికే లేట్ అయిందని అంటున్నారు. నేనైతే ఈ హైటెక్ సిటీని నా 7th క్లాస్‌లోనే చూశాను. ఈ శిల్పారామాన్ని కూడా. నా మేనత్త, మామయ్యతో కలిసి నేనొచ్చాననమాట. నా 7th క్లాస్‌లో ఏదో మీటింగ్ ఉంటే వచ్చాము. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. నేనెక్కడికి వెళ్తున్నానో నాకిప్పటికి కూడా తెలీదు. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.